కవలలు అనేది ఎవరెవరికి కలుగుతారు, కవలలు ఏ రకాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. కవలలు అనేది యూజువల్గా ఏజ్ మోర్ దెన్ 30 years ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎక్కువ శాతం కలుగుతారు. అలాగే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే ప్రాసెస్లో అన్నం పెరుగుదలకు తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువగా కవలలు నిలవటం జరుగుతుంది. అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ IVF ట్రీట్మెంట్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అంటే 2 కానీ 3 కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయడం తర్వాత కవలలు అనేది నిలవటం జరుగుతుంది. కవలలు అనేది 2 రకాలుగా ఉండొచ్చు. కవలలు అంటే గర్భంలో ఒకరికన్నా ఎక్కువ పిండం డెవలప్ కావటం. ట్విన్స్ అనేది 2 రకాలు. ఒకటి డైజైగోటిక్ ట్విన్స్, రెండోది మోనోజైగోటిక్ ట్విన్స్. డైజైగోటిక్ ట్విన్స్ అంటే ఈ ఒకే సైకిల్లో ఒక అండాశయం నుంచి నుండి 2 అండాలు కానీ ఇంకొక అండాశయం నుంచి కానీ ఒక్కొక్క అండము విడుదలైనప్పుడు ఒక్కొక్క అండంని ఒక్కొక్క కణం ఫెర్టిలైజ్ చేయటం, అంటే 2 eggs 2 sperms ఫెర్టిలైజ్ ఫలదీకరణం చెందడం ద్వారా డైజైగోటిక్ ట్విన్స్ అనేది డెవలప్ అవుతాయి.